ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులకు ఆయన ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయ ప్రేరేపణలకు తలొగ్గి సమ్మె చేయొద్దంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఖర్చు పెట్టే బాధ్యత నాది. నమ్మండి, నన్ను 20 ఏళ్ళు మీకు అండగా నిలబడతా. నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది. కులగణన చేస్తామన్నాం, చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాం, చేసినాం. ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం. చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. మీరే మా పెద్దలు. మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరం నాకేముందా? మీరందరు కలిస్తే మీరందరూ మా అండగా నిలబడితే ఆ కుర్చీలో కూర్చున్నా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుర్చీ, మీరిచ్చిన కుర్చీ. మీకే చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఎవ్వరు ఏం అనుమానం పెట్టుకోకండి. ఏడికి వెళ్తాడుకొచ్చి కూర్చుంటా, మీ మధ్యలోనే కూర్చుంటా. నాకున్నది ఏంటంటే నా దగ్గర ఏం గుంజుకుంటారు? ఏముంది నా దగ్గర మీరు గుంజుకోనికే? ఏదైనా ఉంటే చెప్పుకుంటారు. చెయ్యాలనే చిత్తశుద్ధి నాకుంది. చేయగలిగింది ఉంటే అక్కడికక్కడనే చేసి వస్తా. అందుకే ఈ ప్రభుత్వం మీది మంచిగా నడుపుకుందాం. వాడో వీడో మన మీద విషపు సూపులతోని అంటారు కదా, కళ్ళల్లో ఏదో ఉన్నదని. అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను, మన ప్రతిష్టను ఇవాళ భంగం కలిగించాలని చూస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు. తెలంగాణ మోడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అందులో మీరే భాగస్వామి. రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికే రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది. కేటగరైజేషన్లో మనమే నెంబర్ 1, కులగణలో మనమే నెంబర్ 1, గిగ్ వర్కర్స్ పాలసీలో మనమే నెంబర్ 1, ఆర్టీసీ బిడ్డలకు ఉచిత బస్సులో మనమే నెంబర్ 1, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనమే నెంబర్ 1, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో మనమే నెంబర్ 1, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మనమే నెంబర్ 1. తెలంగాణ ఈజ్ నెంబర్ 1. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.